దగ్గర మీకు మొహమాటం ఏంటి బావా, చెప్పండి. భూమి పరిస్థితి చూస్తుంటే మానసికంగా తను ఏదో ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది తన వరకు అయితే పర్లేదు, మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివలన ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలు చాలవని లేనిపోని గొడవలు జరుగుతున్నాయి. అందుకనే భూమిని మంచి సైకాట్రిస్ట్కి చూపిస్తే మంచిది. అవునరా, మనం ఇలాగే భూమిని వదిలేస్తే తను ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఒక్కసారి చూపిద్దాంరా. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. చూస్తున్నావు కదా తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఎవరిని ఏమంటుందో ఏమీ తెలియడం లేదు. మళ్ళీ మామూలుగానే ఉంటుంది, అంతలోనే మారిపోతుంది. ఇవన్నీ నీతో మాట్లాడడానికే చాలా బాధగా ఉందిరా నాకు. కానీ తనకి పిచ్చి పిచ్చి వాళ్ళ లక్షణాలు కనిపిస్తున్నాయిరా. తనేం చేస్తుందో తనకే అర్థం కావడం లేదక్క. అంతా జరిగాక నువ్వు ఇలా చేసావంటే అవునా అంటుంది. జరిగిందంతా చెప్పితానని బాధ పెట్టడం ఇష్టం లేక నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. అందుకని మనలో మనం బాధపడుతూ వదిలేస్తే ఖచ్చితంగా ముందు ముందు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెంటనే డాక్టర్ చూపించు. అంటే ఏంటి, మీ అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? అయ్యో అలా ఏం లేదు భూమి, మేమేదో మామూలుగా మాట్లాడుకుంటున్నాం. సర్ది చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు అర్థం అవుతుంది, నాకు పిచ్చి పట్టింది, నన్ను తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో పడేయాలని, అంతే కదా? మొత్తానికి అందరూ కలిసి నా మీద పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారన్నమాట. మాధవ్ చెప్తున్నారు కదా, తీసుకుని వెళ్ళు. నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి నా కాళ్ళు చేతులు కట్టేసి లేదా బేడీలు వేసేసి మీరు ఆనందపడండి. అదే అదే కదా మీకు కావాల్సింది. అవును అవును, నేను పిచ్చిదాన్ని, మీ అందరినీ ప్రేమించిన పిచ్చిదాన్ని. ఇది తప్పు అని చెప్పినందుకు నేను మీ అందరి దృష్టిలో పిచ్చిదాన్ని. ఇది చెయ్యొద్దు అని చెప్పినందుకు అందుకు కూడా నేను పిచ్చిదాన్ని. నా గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఎవరికీ అర్థం కావడం లేదు. నన్ను హాస్పిటల్ పాలు చేయాలని చూస్తున్నారు కదా, నన్ను పిచ్చిదాన్ని చేసి సంకెళ్ళు వేసి బంధించాలని చూస్తున్నారా? పిచ్చిదాన్ని చేస్తారా? నన్ను పిచ్చిదాన్ని చేస్తారా? నన్ను సైకియాట్రిస్ట్ కి చూపిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? మీ ఇష్టానికి మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారా? మంచి చెప్తే మీకు చెడుగా ఉందా? మంచి మాట్లాడితే మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నారా? ఏం మాధవ్, ఏం మాట్లాడవే? ఏమైంది మాధవ్? ఏంటి వదిన వాళ్ళు నన్ను అలా చూస్తున్నారు? ఏంటి, మనం గదిలో కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చాం మాధవ్? నిన్ను పిచ్చిదాను అనుకోవడం ఏంటి భూమి, అలా ఏం లేదు. కాస్త నీ ఆరోగ్యం ఏం బాలేదు కదా, చూపిద్దామని చెప్తున్నాను అంతే. ఏం బాలేదు?